ఒకవేళ మీరు అడవిలో దారి తప్పి ఒక వింత సైకో చేతికి చిక్కితే, ఆ సైకో మిమ్మల్ని చంపకుండా ఒక చిన్న పాపలా ఉయ్యాలలో వేసి పెంచాలి అనుకుంటే, వినడానికి అసహ్యంగా, భయంకరంగా ఉన్న ఈ డాలీ మూవీలో జరిగేది అదే. అసలు ఆ బొమ్మ మాస్క్ వెనుక ఉన్న క్రూరమైన నిజం ఏంటి? ఈ సినిమాలో ఒక జంట అనుకోకుండా ఆ సైకో చేతిలో చిక్కుకున్న తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా నరకంగా మారాయో ఇప్పుడు చూద్దాం. సినిమా ప్రారంభంలో మనకి ఒక వింత మహిళ కనిపిస్తుంది. ఆమె పేరు డాలీ. ఆమె చాలా మురికిగా ఉన్న ఒక గదిలో కూర్చొని ఉంటుంది. ఆ గది మొత్తం ఈగలతో నిండిపోయి ఉంటుంది. చుట్టూ ఎక్కడ చూసినా బొమ్మలే కనిపిస్తాయి. అంతేకాదు ఆమె ముఖానికి కూడా ఒక బొమ్మ మాస్క్ ఉంటుంది. డాలీ చేతుల మీద, కాళ్ళ మీద మొత్తం రక్తం అంటుకొని ఉంటుంది. కానీ ఆ రక్తం ఆమెది కాదు. ఆమె పక్కనే ఉన్న తలలేని శవాన్ని చూసిన వెంటనే ఆ రక్తం మనిషిదేనని మనకు అర్థమవుతుంది. డాలీ ఆ శవాన్ని కూడా ఒక బొమ్మలా భావిస్తూ ఆడుకుంటూ ఉంటుంది. ఆ సీన్ చూస్తేనే మూవీ ఎంత డిస్టర్బింగ్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి మెస్సీ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ చేస్ తో కలిసి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటుంది. చేస్ కి ఆల్రెడీ ఒక పాప ఉంటుంది. ఆ పాపను కేర్ టేకర్ దగ్గర వదిలేసి ఇద్దరు అడవిలో ట్రిప్ కి వెళ్తారు. నిజానికి చేజ్ ఆ రోజు మెస్సీకి ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇద్దరు చాలా హ్యాపీగా అడవిలో ముందుకు వెళ్తుంటారు. ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అదే సమయంలో మరోవైపు డాలీ చేతుల్లో ఒక తలలేని శవాన్ని మోసుకుంటూ అడవిలో నడుస్తూ ఉంటుంది. ఆమె ఒక చోట ఆగుతుంది. అక్కడ చాలా బొమ్మల మధ్యలో ఒక పెద్ద గుంత ఉంటుంది. డాలీ ఆ శవాన్ని ఆ గుంతలో పడేస్తుంది. ఇది ఆమె శవాలను పాతిపెట్టే ప్రదేశం. కొంతసేపటికి మెస్సీకి కూడా అడవిలో చాలా వింత బొమ్మలు కనిపిస్తాయి. అది నిజానికి డాలీ ప్రాంతం. కానీ వాళ్ళు అది తెలియకుండా ఆ బొమ్మలను చూస్తూ నవ్వుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత ఇద్దరు ఒక నది దగ్గర ఉన్న చాలా అందమైన వ్యూ పాయింట్ దగ్గర రిలాక్స్ అవుదాం అనుకుంటారు. అప్పుడే అడవిలో నుంచి ఒక్కసారిగా వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దం విన్న వెంటనే వారిద్దరికి గుండెల్లో తెలియని భయం మొదలవుతుంది. చేజ్ ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూడటానికి అడవిలోకి వెళ్తాడు. అలా నడుస్తూ చివరకు డాలీ ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ డాలీ చాలా వింతగా ప్రవర్తిస్తూ కనిపిస్తుంది. ఆమెను చూసిన చేజ్ దారి తప్పిపోయిన మానసిక రోగి అనుకుని హెల్ప్ చేయడానికి దగ్గరకు వెళ్తాడు. కానీ అతను దగ్గరికి వెళ్ళగానే డాలీ ఒక్కసారిగా అతనిపై దాడి చేస్తుంది. అతని గొంతు పట్టుకుని నేలకేసి కొడుతుంది. తర్వాత ఒక మట్టి తవ్వే ఇనుప పరికరం తీసుకుని అతని కాలుకి గుచ్చి కాలు విరగ్గొడుతుంది. అంతటితో ఆగకుండా అతని నోటిలో బలంగా పొడుస్తుంది. దాంతో అతని దవడ పూర్తిగా చీలిపోతుంది. భయంకరమైన నొప్పితో చేజ్ అక్కడే స్పృహ తప్పిపోతాడు. ఆ సీన్ చూస్తేనే నిజంగానే భయం వేస్తుంది. కొంతసేపటికి చేజ్ ఇంకా తిరిగి రాకపోవడంతో మెస్సీకి టెన్షన్ మొదలవుతుంది. అతన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తుంది. అలా వెళ్తూ డాలీ ప్రాంతానికి చేరుకుంటుంది. చుట్టూ బొమ్మలు, వింత వాతావరణం. అక్కడే ఒక గుంతలో తలలేని శవం కనిపిస్తుంది. అది చూసి మెస్సీ భయంతో గట్టిగా అరుస్తుంది. ఆమె వెనకాలే డాలీ నిలబడి ఉంటుంది. మెస్సీ భయంతో చేజ్ ఎక్కడా అని అడుగుతుంది. కానీ డాలీ ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆమె నెమ్మదిగా చేజ్ వైపు తల తిప్పుతుంది. మెస్సీ అటువైపు చూసేసరికి చేజ్ రక్తంతో తడిసి స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. అతను చనిపోయాడు అని మెస్సీ అనుకుంటుంది. భయంతో అక్కడి నుంచి పరిగెడుతుంది. ఆమె వాళ్ళు ముందు రిలాక్స్ అవుదామనుకున్న ప్లేస్ దగ్గరకు వెళ్లి చేజ్ బ్యాగ్ తెరుస్తుంది. అందులో ఒక రింగ్ ఉంటుంది. అది చేజ్ ఆమెకు ప్రపోజ్ చేయడానికి తెచ్చిన రింగ్. అదే బ్యాగులో ఒక చిన్న కత్తి కూడా ఉంటుంది. అప్పుడే వెనకాల నుంచి డాలీ వస్తుంది. మెస్సీ మళ్ళీ పరిగెడుతుంది. కానీ ప్రమాదవశాత్తు జారి కింద పడిపోతుంది. తలకు రాయి తగలడంతో స్పృహ కోల్పోతుంది. కొంతసేపటికి మెస్సీ కళ్ళు తెరుస్తుంది. కానీ వెంటనే డాలీ వచ్చి మెస్సీని వింతగా టచ్ చేస్తూ పరీక్షిస్తుంది. డాలీ తన చేతులతో సైగలు చేస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. భయంతో మెస్సీ తన దగ్గర ఉన్న కత్తితో డాలీని పొడుస్తుంది. దాంతో డాలీకి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది. ఆమె మెస్సీ గొంతు పట్టుకుని పైకి లేపుతుంది. మెస్సీకి ఊపిరాడక స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత డాలీ మెస్సీని అడవిలో ఉన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్తుంది. కొద్దిసేపటికి మెస్సీకి మెలకువ వస్తుంది. కానీ ఇప్పుడు ఆమె ఒక చిన్న పిల్లల గదిలో ఉంటుంది. ఆ రూమ్ మొత్తం పింక్ కలర్ లో ఉంటుంది. చుట్టూ బొమ్మలు, చిన్న పిల్లల వస్తువులు. అంతేకాదు మెస్సీకి చిన్న పిల్లల దుస్తువులు వేసి చిన్న పిల్లలు పడుకునే ఉయ్యాల్లో పడుకోబెడుతుంది డాలీ. ఇక్కడ నుంచి కథ ఇంకా డిస్టర్బింగ్ గా మారుతుంది. మెస్సీ వెంటనే బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ తలుపు బయట నుంచి లాక్ చేసి ఉంటుంది. అప్పుడే గోడ అవతల నుంచి శబ్దాలు వినిపిస్తాయి. మెస్సీ దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడ మరో రూమ్ లో ఒక మనిషిని బంధించి ఉంచింది డాలీ. అతను మెల్లగా మెస్సీతో మాట్లాడుతాడు. డాలీ నిన్ను ఒక బొమ్మలా చూస్తుంది. నువ్వు బతకాలి అంటే నువ్వు కూడా బొమ్మలా నటించాలి అని చెప్తాడు. అలాగే డాలీ మెడలో ఉండే కీ గురించి చెప్తాడు. ఆ కీ దొరికితే మనం ఇద్దరం ఇక్కడ నుంచి బయటపడొచ్చు అంటాడు. అప్పుడే డాలీ ఒక చిన్న పిల్లల బండిలో ఒక బొమ్మ పెట్టి రూమ్ లోకి తోస్తుంది. మెస్సీ ఆ బండిని వెనక్కి నెట్టేస్తుంది. మళ్ళీ బండి లోపలికి వస్తుంది. ఈసారి బొమ్మ ముందుకు పడిపోయి ఉంటుంది. మెస్సీ దాన్ని లేపుతుంది.
కానీ ఆ బొమ్మ ముఖం మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అది చూసి మెస్సీ భయంతో వెనక్కి వెళ్తుంది. అప్పుడే డాలీ వింతగా క్లాప్స్ కొడుతూ మెస్సీ దగ్గరకు వస్తుంది. భయంతో మెస్సీ తనకు తెలియకుండానే టాయిలెట్ చేసుకుంటుంది. వెంటనే డాలీ ఆమెను చిన్నపిల్లలాగా ఒక బల్ల మీద పడుకోబెడుతుంది. బలవంతంగా డయపర్ మార్చడం మొదలుపెడుతుంది. ఆ సీన్ చాలా అన్‌కంఫర్టబుల్ గా ఉంటుంది. మెస్సీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న డోర్స్ అన్నీ ఐరన్ చైన్స్ తో బిగించి ఉన్నాయని గమనిస్తుంది. ఇంకోవైపు అడవిలో చేజ్ కి మెల్లగా స్పృహ వస్తుంది. అతని నోటి దగ్గర నుంచి ఇంకా రక్తం కారుతూనే ఉంటుంది. అతను నడవలేని పరిస్థితిలో ఉన్నా ఇంకా బ్రతికే ఉంటాడు. ఇక్కడ డాలీ మెస్సీ గాయాలను క్లీన్ చేస్తుంది. కానీ మెస్సీ కోపంతో ఆమె చేతిని తోసేస్తుంది. డాలీకి కోపం వస్తుంది. అప్పుడే అడవిలో మెస్సీ పొడిచిన కత్తి ఇంకా తన శరీరంలోనే ఉంది అని గుర్తుకు వస్తుంది. ఆ కత్తి బయటకు లాగుతుంది. వెంటనే చాలా రక్తం కారడం మొదలవుతుంది. దాంతో డాలీ కూడా స్పృహ తప్పిపోతుంది. ఇదే మంచి అవకాశం అని భావించిన మెస్సీ చైర్ నుంచి ఎలాగో అలా బయటపడుతుంది. తలుపు దగ్గరికి వెళ్లే లోపే డాలీ ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చేస్తుంది. ఈసారి చాలా కోపంతో ఉంటుంది. ఒక బెల్ట్ తో మెస్సీని బలంగా కొడుతుంది. నొప్పి తట్టుకోలేక మెస్సీ పదే పదే క్షమించమని అంటుంది. దాంతో డాలీ కొంచెం కామ్ అవుతుంది. తర్వాత డాలీ వంట చేసి మెస్సీకి తినిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మెస్సీ ఆ ఫుడ్ మింగలేక ఉమ్మేస్తుంది. దాంతో డాలీకి మళ్లీ కోపం వస్తుంది. ఫ్రిడ్జ్ లో నుంచి పాల బాటిల్ తీసుకొని బలవంతంగా తాగించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మెస్సీ దాన్ని కూడా ఉమ్మేస్తుంది. ఇప్పుడు డాలీకి చాలా కోపం వస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని విరగ్గొట్టడం మొదలు పెడుతుంది. చివరికి మెస్సీకి తల్లిపాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ క్షణంలో మెస్సీకి భయంతో పాటు అసహ్యం కూడా వేస్తుంది. అదే ఛాన్స్ గా చూసుకున్న మెస్సీ ఒక్కసారిగా డాలీని గట్టిగా కొరుకుతుంది. డాలీ నొప్పితో కింద పడిపోతుంది. మెస్సీ వెంటనే అక్కడి నుంచి పరిగెడుతుంది. ఆమె గోడ అవతల ఉన్న మనిషి రూమ్ దగ్గరకు వెళ్లి కీ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. బహుశా బేస్మెంట్ లో ఉండొచ్చు అని చెప్తాడు. డాలీ కిందే ఉండడంతో మెస్సీ జాగ్రత్తగా డాలీ రూమ్ లో వెతకడం మొదలు పెడుతుంది. ఆ రూమ్ లో తెగిన మనిషి చేతివేళ్లు కనిపిస్తాయి. అది చూసి మెస్సీ భయంతో బయటకు వెళ్దాం అనుకుంటుంది. కానీ అప్పుడే డాలీ మెట్లెక్కుతున్న శబ్దం వినిపిస్తుంది. మెస్సీ వెంటనే తలుపు వెనకాల దాక్కుంటుంది. డాలీ గదిలోకి వచ్చిన తర్వాత మెస్సీ వెనకాల నుంచి ఒక పదునైన వస్తువుతో డాలీని పొడిచి బేస్మెంట్ కి వెళ్తుంది. బేస్మెంట్ లో చాలా క్యాండిల్స్, బొమ్మలు, చూడటానికి చాలా క్రిపీ అట్మాస్ఫియర్ ఉంటుంది. కొద్దిసేపటికి ఒక చైర్ మీద బొమ్మ బాడీకి మనిషి తల పెట్టి ఉండడం గమనిస్తుంది. అది చూసి మెస్సీ గుండె ఆగినంత పని అవుతుంది. అంతేకాదు ఆ శవం మెడలో కీ ఉంటుంది. ఇప్పుడు మెస్సీకి క్లియర్ గా అర్థమవుతుంది డాలీ ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్ అని. అయినా ధైర్యం చేసి ఆ కీ తీసుకుంటుంది. కానీ బయటికి వస్తుండగానే డాలీ ఒక్కసారిగా వెనకాల నిలబడుతుంది. డాలీ వెంటనే మెస్సీపై దాడి చేస్తుంది. ఆమె చెవిని బలంగా పట్టుకొని గదిలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంది. దాంతో మెస్సీ చెవి దగ్గర చీలిపోతుంది. భయంకరమైన నొప్పితో మెస్సీ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. అది చూసిన డాలీ బిహేవియర్ ఒక్కసారిగా మారిపోతుంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే తల్లి ఎలా ఓదారుస్తుందో అలా మెస్సీని తన ఒడిలో పడుకోమని సైగ చేస్తుంది. మెస్సీ వెంటనే డాలీ మెడలో కీ ఉందని గమనిస్తుంది. తెలివిగా డాలీ ఒడిలో పడుకుంటుంది. డాలీ ఆమె చెవిని కుట్టి తల నిమురుతూ నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. కొంతసేపటికి డాలీ కూడా నిద్రలోకి వెళ్తుంది. మెస్సీ చాలా జాగ్రత్తగా కీ తీసుకొని బంధించి ఉన్న మనిషి దగ్గరకు వెళ్తుంది. డోర్ ఓపెన్ చేస్తుంది. లోపల చాలా చీకటిగా ఉంటుంది. ఆ మనిషి మెస్సీతో నీ పక్కనే టార్చ్ లైట్ ఉంటుంది తీసుకో అంటాడు. మెస్సీ టార్చ్ లైట్ వేసి చూస్తుంది. అక్కడ అంతా చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఆ మనిషి చైన్స్ తో కట్టేసి చాలా దారుణమైన స్థితిలో ఉంటాడు. మెస్సీ నువ్వు ఎవరు అని అడుగుతుంది. అతను చెప్తాడు. డాలీ చాలా నెలలుగా నన్ను బంధించి పెట్టింది. ఆమె తల్లి చనిపోయిన తర్వాత ఆమె ఇలా మారిపోయింది అని చెప్తాడు. మెస్సీ అతనికి కీ ఇస్తుంది. అతను తన చైన్స్ ని ఓపెన్ చేసుకుంటుంటాడు. మెస్సీ ఆ రూమ్ లో చూస్తుంటుంది. ఆమెకి సడన్ గా అక్కడ ఒక శవం కనిపిస్తుంది. అది చూసి మెస్సీ చాలా భయపడుతుంది. అతను చెప్తాడు అది నా తమ్ముడు నన్ను కాపాడడానికి వచ్చాడు. కానీ డాలీ అతన్ని కూడా చంపేసింది. ఇప్పటి వరకు అతను ఒక విక్టిమ్ లా కనిపిస్తాడు. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడు వస్తుంది. అతను ఒక్కసారిగా మెస్సీ గొంతు పట్టుకుంటాడు. పగిలిపోయిన గ్లాస్ ఆమె మెడ దగ్గర పెట్టి నిన్ను ఉపయోగించుకొని నేను బయటపడతాను అని చెప్తాడు. అతను మెస్సీని కిచెన్ లోకి తీసుకెళ్తాడు. డాలీని పిలుస్తాడు. డాలీ రాకపోవడంతో మెస్సీని అరవమంటాడు. మెస్సీ అరవను అంటుంది. దాంతో విరిగిన గాజు ముక్కతో ఆమె ముఖం మీద కట్ చేస్తాడు. భయంకరమైన నొప్పితో మెస్సీ అరుస్తుంది. ఆ అరుపు విని డాలీ కిందికి వస్తుంది. ఆ మనిషి డాలీతో నీ ఆయుధాన్ని కింద పడేసి తలుపు తెరవమని లేకపోతే ఈమెను చంపేస్తాను అని బెదిరిస్తాడు. డాలీ సైలెంట్ గా డోర్ దగ్గరకు వెళ్తుంది. అదే సమయంలో ఆ మనిషి డాలీ ఆయుధాన్ని తీసుకుని
ఆమెపై అటాక్ చేస్తాడు. డాలీ మాస్క్ పగలగొట్టి ఆమెను చంపబోతున్న సమయంలో ఒక్కసారిగా అతని వెనకాల కత్తి దిగుతుంది. అది చేసింది మెస్సీ. డాలీని కాపాడాలని కాదు, అతని వల్ల ఇంకా పెద్ద ప్రమాదం ఉందని అర్థమై మెస్సీ అలా చేస్తుంది. కానీ ఆ మనిషి ఇంకా బ్రతికే ఉంటాడు. ఇప్పుడు మెస్సీని చంపడానికి వస్తుంటాడు. అప్పుడే వెనకాల నుంచి లేచిన డాలీ కోపంతో అతనిపై దాడి చేస్తుంది. ఆమె ఇప్పటికే అతనికి గుచ్చిన కత్తిని ఇంకా బలంగా లోపలికి గుచ్చుతుంది. దాంతో అతని శరీరంలో పెద్ద రంధ్రం పడుతుంది. దాని తర్వాత తన ఆయుధం తీసుకొని అతని తలను పూర్తిగా నుజ్జు నుజ్జు చేస్తుంది. ఆ సీన్ చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇది చూసిన మెస్సీకి ఇక్కడి నుంచి నేను బ్రతికి బయటపడలేను అని అనిపిస్తుంది. ఇప్పుడు డాలీ పూర్తిగా సైకోగా మారిపోతుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టడం మొదలు పెడుతుంది. అదే అవకాశంగా చూసుకొని మెస్సీ మళ్ళీ పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ డాలీ వెంటనే ఆమె గొంతు పట్టుకొని నొక్కేస్తుంది. ఊపిరాడక మెస్సీ చనిపోతుందనుకునే సమయంలో మెస్సీ ఒక్కసారిగా "అమ్మా, నన్ను క్షమించు" అంటుంది. ఆ మాటలు విన్న డాలీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఎందుకంటే డాలీకి కావాల్సింది ప్రేమ, ఒక చిన్న పాప ప్రేమ. మెస్సీ అదే వీక్నెస్ ని ఉపయోగించుకుంటుంది. అప్పుడే బయట నుంచి చేజ్ గొంతు వినిపిస్తుంది. అతను ఇంకా బ్రతికే ఉంటాడు. ఎంతో కష్టపడి మెస్సీ కోసం అక్కడికి చేరుకుంటాడు. మెస్సీ ఆనందంతో ఏడుస్తుంది. కానీ డాలీ అక్కడే ఉండడంతో ఆమె ఒక భయంకరమైన డిసిజన్ తీసుకుంటుంది. వెంటనే కిటికీ అద్దాలు పగలగొట్టుకుని బయటికి దూకేస్తుంది. ఆమెకి చాలా గాయాలు అవుతాయి. అయినా కూడా మెల్లగా చేజ్ దగ్గరకు చేరుకుంటుంది. పైనుంచి ఇదంతా చూస్తున్న డాలీకి పిచ్చి కోపం వస్తుంది. ఎందుకంటే తన బొమ్మ అయిన మెస్సీ తన దగ్గర నుంచి దూరం అవుతుంది అని ఆమెకు అర్థమవుతుంది. వెంటనే డాలీ కిందకు వచ్చి చేజ్ పై దాడి చేస్తుంది. మెస్సీ ఎంత ఆపడానికి ప్రయత్నించినా డాలీ వినదు. ఆమె చేజ్ నోరు బలంగా పట్టుకొని ఇప్పటికే విరిగిపోయిన దవడను పూర్తిగా చీల్చేస్తుంది. భయంకరమైన నొప్పితో చేజ్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ సీన్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. మెస్సీ భయంతో అడవిలోకి పరిగెడుతుంది. డాలీ కూడా వెంటపడుతుంది. అడవి మధ్యలో మెస్సీ ఒక కర్రతో డాలీ మీద దాడి చేస్తుంది. కానీ డాలీకి ఏమీ కాదు. అప్పుడే అనుకోకుండా మెస్సీ చెయ్యి డాలీ మాస్క్ కి తగులుతుంది. మాస్క్ ఒకసారిగా పగిలిపోతుంది. మాస్క్ పగిలిన వెంటనే డాలీ ముఖంలో భయం కనిపిస్తుంది. ఎందుకంటే తన అసలు ముఖం ఎవరికి కనిపించకూడదని ఆమె భయం. డాలీ వెనక్కి వెళ్లిపోతుంది. అదే సమయంలో మెస్సీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రమాదవశాత్తు ఒక పెద్ద గుంతలో పడుతుంది. మనం సినిమా ప్రారంభంలో చూసిన గుంత అదే. మెస్సీ భయంతో బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటే డాలీ మళ్ళీ అక్కడికి వచ్చి మెస్సీపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. మెస్సీ అక్కడ ఉన్న శవాన్ని చేతిలోకి తీసుకుంటుంది. డాలీకి తన వస్తువులంటే ప్రాణం. అందుకే వెంటనే ఆయుధాన్ని పడేసి ఆ శవం ఇవ్వమన్నట్టుగా సైగలు చేస్తుంది. ఇదే ఛాన్స్ అని భావించిన మెస్సీ ఆ శవాన్ని డాలీ మీదకు విసిరేస్తుంది. తర్వాత గుంతలో నుంచి బయటకు వచ్చి డాలీ ఆయుధాన్ని తీసుకుంటుంది. దెబ్బ మీద దెబ్బ కొడుతూ చివరకు డాలీ స్పృహ తప్పే వరకు కొడుతుంది. మెస్సీ డాలీ చేతికి ఉన్న రింగ్ గమనిస్తుంది. అది చేజ్ తన కోసం తెచ్చిన రింగ్. ఆమె భయంతో మళ్ళీ గుంతలోకి దిగి రింగ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే డాలీ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుంటుంది. భయంతో మెస్సీ మళ్ళీ డాలీ ముఖంపై తన్ని అక్కడి నుంచి పారిపోతుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత మెస్సీకి ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు. ఆమె వెంటనే జరిగిన విషయం మొత్తం అతనికి చెప్తుంది. బొమ్మ మాస్క్ వేసుకున్న ఒక భయంకరమైన మహిళ చాలా మందిని చంపేసింది అని ఏడుస్తూ చెప్తుంది. ఆఫీసర్ ఆమెను కార్లో కూర్చోబెడతాడు. బ్యాకప్ టీం కోసం సమాచారం ఇవ్వడానికి ట్రై చేస్తాడు. మెస్సీ ఇంకా పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా డాలీ మళ్ళీ అక్కడికి వస్తుంది. ఆమె ముఖం ఇప్పుడు మరింత భయంకరంగా ఉంటుంది. అధికారి వెంటనే కార్ ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. కానీ డాలీ చాలా వేగంగా వచ్చి అతని తలపై బలంగా కొడుతుంది. ఒక్క దెబ్బతో అతను చనిపోతాడు. అంతటితో ఆగకుండా నిన్ను ఎవరు కాపాడలేరు అన్నట్టు తన ఆయుధంతో ఆమె అతని తలని కూడా వేరు చేస్తుంది. ఆ తర్వాత డాలీ కారు దగ్గరకు వచ్చి మెస్సీని చూస్తూ వింతగా నవ్వుతుంది. కార్ డోర్ పగలగొట్టి మెస్సీపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మెస్సీ ఆమెను తోసేస్తుంది. డాలీ వెనక్కి వెళ్లి పడిపోతుంది. కారు బయట ఉన్న కార్ కీ తీసుకుని మెస్సీ కార్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు డాలీ కారు ముందుకు వచ్చి మెస్సీని ఆగమని అన్నట్టుగా సైగ చేస్తుంది. కానీ ఈసారి మెస్సీ అస్సలు వెనక్కి తగ్గదు. ఫుల్ స్పీడ్ తో కార్ ని డాలీ మీదకు పోనిస్తుంది. ఈసారి మాత్రం డాలీ నిజంగానే చనిపోతుంది. మెస్సీకి ఎలాంటి బాధ ఉండదు. ఎందుకంటే డాలీ వల్ల చాలా మంది అమాయకులు చనిపోయారు. చేజ్ కూడా ఆమె వల్లే చనిపోయాడు. మెస్సీ కార్ నుంచి దిగి డాలీ చేతికి ఉన్న తన రింగ్ తీసుకుంటుంది. తర్వాత ఆ భయంకరమైన అడవి నుంచి వెళ్లిపోతుంది. కార్లో వెళ్తూ రింగ్ తన వేలికి పెట్టుకుని పిచ్చిదానిలా నవ్వుతుంటుంది మెస్సీ. బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో మెస్సీ ఆ ప్రదేశంలో ఉండటం వల్ల తను కూడా డాలీలా మారిపోయి ఉంటుందా లేదా మామూలుగానే ఉంటుందా అని ఒక ప్రశ్న వస్తుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనకు తెలుస్తుంది. అడవిలో పోలీస్ ఆఫీసర్ డెడ్ బాడీ పక్కనే ఒక మాస్క్ పెట్టుకున్న లేడీ డెడ్ బాడీ పోలీసులకు దొరికింది అని. ఇదే ఈ డాలీ సినిమా కథ. మీరు ఏమనుకుంటున్నారు? మెస్సీ కూడా డాలీలా మారుతుందో లేదో కామెంట్ లో చెప్పండి. ఒక మనిషి
మనిషికి ప్రేమ దొరకకపోతే ఆ ఒంటరితనం ఎంత భయంకరమైన రాక్షసంగా మారుతుందో ఈ సినిమాలో చూపించారు. సినిమా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భయంకరమైన మూవీ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.